నేను కృష్ణారెడ్డి. ఇక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆర్గనైజ్ చేసిన బీజేపీ లెడ్ ఎన్డీఏ విక్టరీకి మోర్ దెన్ 600 ఎన్ఆర్ఐస్ అటెండ్ అయినరు. అయితే ఇక్కడ మన థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్గా మోదీజీ ఏదైతే గెలిచిండ్రో, మోదీజీకి గవర్నమెంట్ రావడం అనేది చాలా విశేషం. అయితే ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఎడిసన్, న్యూజెర్సీలోనే కాకుండా ఈ దేశం మొత్తం మీద సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అయితే బీజేపీ ఇందులో ఈ విక్టరీలో సెలబ్రేషన్లో చేసుకోవడమే కాకుండా ఈ క్యాంపెయిన్లో కూడా చాలా పార్టిసిపేట్ చేసింది. మన చాయ్ పే చర్చలే కానివ్వండి, హోమం చేయడమే కానివ్వండి, కార్ ర్యాలీసే కానివ్వండి, లేకుంటే మోదీ కా పరివార్ మార్చెసే కానివ్వండి, కాల్ క్యాంపెయిన్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్, ఈ విధంగా కొన్ని థౌజండ్స్ ఆఫ్ వాలంటీర్స్ ఇక్కడ నుంచి మన క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసి విజయానికి హెల్ప్ చేసిండ్రు. సో ప్లస్ ఇక్కడ అంతా ఎన్ఆర్ఐస్కి ఏంటంటే మోదీజీ విజన్ ప్రకారం ఏంటంటే 2047 లోపల వరకు మన ఇండియాని ఒక డెవలప్ కంట్రీగా చేయాలని చెప్పేసి దాని దిశలోనే మన ఎన్ఆర్ఐస్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. గోపీకిషన్ సముద్రాల న్యూజెర్సీ నుంచి ఈరోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. నేను గత 15 సంవత్సరాలుగా ఓఎఫ్ బీజేపీలో యాక్టివ్ ఉంటాను. ప్రతి బీజేపీ మెంబర్ వచ్చినప్పుడు వెళ్తాను. నా స్వయం కృషితో కొంచెం సహాయం చేస్తాను. నేను 40 సంవత్సరాలు అయింది భారతదేశం నుంచి వచ్చి, అయినా నా మాతృభూమి మీద నాకు ప్రేమ ఉంది. నేను టైం తీసుకొని వచ్చి నేను నా యొక్క సంతోషాన్ని నా లోపల ఉంచుతూ నా ఫ్రెండ్స్ ఫోన్లు చేసి బీజేపీకి ఓటేయమని అడుగుతూ ఉంటాను. నా మాతృభూమి నాకు చాలా ప్రేమ. ఈరోజు చాలామంది వచ్చారు, నేను చాలా సంతోషపడ్డాను. జై భారత్, జై మోడీ, జై మోదీ, జై భారత్. నా పేరు మనోహర బోగా అండి. మేము ఇక్కడ న్యూజెర్సీలో మన్రోలో ఉంటాము. ఈరోజు అయితే సెలబ్రేషన్ చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ఇది ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ అమెరికా న్యూజెర్సీ వాళ్ళు, మోడీ గారు మంచి విక్టరీ వచ్చింది కదా, ఆ విన్నింగ్ సెలబ్రేషన్ మేము అందరం కూడా చాలా ఫెంటాస్టిక్గా చేసుకున్నాం. ఈ రోజున న్యూజెర్సీలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడే ఉన్నారండి, అంత బాగా సెలబ్రేట్ అయింది ఈ రోజున. సో మాకు కూడా ఇప్పుడు చాలా సంతోషం అండి, ఎందుకంటే మా ఏపీలో మీ అందరికీ తెలుసు కదా, కూటమి బ్రహ్మాండం ఎంత బిగ్గెస్ట్ విక్టరీ అయిపోయింది మాకు ఇప్పుడు. సో అది చాలా ఆనందం. అందులో మోడీ గారు కూడా భాగం కదా, కూటమి బీజేపీ అలయన్స్ తోటి చాలా గ్రేటెస్ట్ హిస్టరీలో ఇంతవరకు ఎప్పుడు అలాగ లేదు, అంత మంచిగా చక్కగా ఫస్ట్ టైం అన్నమాట మా ఏపీలో. చాలా చాలా హ్యాపీగా ఉందండి మా అందరికి కూడాను. సో ఈ రోజున ఇంత చక్కగా ఇక్కడ నార్త్ ఇండియన్స్ లేదు, తెలుగు వాళ్ళు లేదు, తెలంగాణ లేదు, అందరూ కూడా యునైటెడ్గా ఈ రోజున సెలబ్రేట్ చేసుకోవటం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా బాగా జరిగింది చెప్పాలంటేను. ఇంకా ఇలాగే యునైటెడ్గా, యూనిటీగా ఎప్పుడు కూడా ఇలానే అన్ని ఈవెంట్స్ జరగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. న్యూజెర్సీ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ అమెరికా తరఫున ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ, వాళ్ళు ఆర్గనైజింగ్ ఈవెంట్ కూడా చాలా చక్కగా నిర్వహించారు ఈ రోజున. మా ఫెలోస్ కానివ్వండి, అందరూ చాలా బాగా, వాళ్ళందరూ చాలా కృషి చేశారని చెప్పాలి. దే డిడ్ వెరీ మచ్ హార్డ్ వర్క్ అండి. వాళ్ళ హార్డ్ వర్క్ లేకుండా ఇంత బ్రహ్మాండంగా ఈరోజు ఈవెంట్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యేది కాదు. సో అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము, మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసినందుకు. వి బీన్ వెరీ గ్లాడ్ అండ్ దెన్ ఫార్చునేట్ అండి బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. సో ఐ విష్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ గుడ్ లక్ టు మోదీ గవర్నమెంట్ అండి, న్యూలీ ఫామ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్కి. అలాగే మా ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఆయనకి కూడా విషింగ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ దెన్ గుడ్ లక్ ఫర్ టీమ్, ఎంటైర్ టీమ్ అండి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి విషింగ్ వెరీ వెరీ గుడ్ లక్ టు దెమ్ అండ్ దెన్ బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ అండి. బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు తీసుకొచ్చిన ఈ విజయం గురించి మాట్లాడడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి నేను న్యూజెర్సీ వచ్చానండి. మా టీమ్ విలాస్ జంబులా గారు ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన కష్టము అంతా ఇంత కాదు, ఆయన చేసిన సేవలు కూడా చాలా బాగున్నాయి.
సో నేను కొత్తగా వచ్చినా కూడా నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చి నాకు ఒక వర్క్ ఇచ్చి నన్ను. For more videos like this, subscribe Big TV channel.